ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయానికి సంబంధించి గ్రూప్ 2 ఉద్యోగం ప్రమోషన్ ఇస్తారు అని చెప్పి రీసెంట్గా మనకు ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది ప్రభుత్వం. వాటికి సంబంధించి ప్రజెంట్ ఆ ఉత్తర్వులను అయితే నిలిపివేయడం జరిగింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియోని చివరి దాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, జాయిన్ అవ్వండి. ఆంధ్రప్రదేశ్లో 31 జనవరి 2025న స్వర్ణాంధ్ర 2047లో భాగంగా ఏదైతే మనకు డిజిటల్ అసిస్టెంట్స్ ఉంటారో వాళ్ళకు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి సంబంధించి మనకు ప్రమోషన్ ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ ఒక కమిటీని అయితే ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు అయితే జారీ అయితే చేయడం జరిగింది. టోటల్గా 277 మంది డిజిటల్ అసిస్టెంట్లకు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఏదైతే ఆఫీసర్ పోస్టులకు సంబంధించి ప్రమోషన్ ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ మనకు ప్రభుత్వం ఈ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. విజయానంద్ గారు ఈ చీఫ్ సెక్రటరీ గారు మనకు ఆ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. సో 31 జనవరి 2025న ఈ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. సో ప్రజెంట్ మనకు తాజా అప్డేట్ చూసుకుంటే ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో జీవో నంబర్ 20ని సో ప్రజెంట్ 10 జనవరి 2025 సో ఆ ఆర్డర్స్ని విత్డ్రా చేసుకున్నట్టు ఇక్కడ మనకు ఒక జీవో అయితే మళ్ళీ నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది. సో ఇక్కడైతే చూడొచ్చు జీవో 20 డేట్ 31/1/2025. సో ఏదైతే గవర్నమెంట్ ఇష్యూ చేసిందో ఆ ఆర్డర్స్ని విత్డ్రా ద ఆర్డర్స్ ఇష్యూడ్ ఇన్ ద రిఫరెన్స్ రీడ్ అబో విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. సో ఏదైతే కమిటీ ఏర్పాటు చేశారో డిజిటల్ అసిస్టెంట్స్కి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి సంబంధించిన ప్రమోషన్ ఇవ్వాలి అని చెప్పి సో దాన్ని ఇక్కడ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం జరిగింది. ఆ కమిటీని ఆ ఆర్డర్స్ని విత్డ్రా అయితే చేయడం జరిగింది. సో విజయానంద్ గారు మళ్ళీ ఆ ఆర్డర్స్ని మనకు ఈరోజు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో తాజా సమాచారం అయితే ఇది. సో ఈ పీడిఎఫ్లు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కావాల్సిన డౌన్లోడ్ చేసుకోండి. సో ఎందుకు నిలిపివేశారు ఏంటి అనేది అయితే కారణాలు అయితే రాలేదు, తెలియాల్సి అయితే ఉంది. సో నిరుద్యోగుల నుండి చాలా వరకు ఇక్కడ ప్రభుత్వానికి వినతులు అయితే అందడం జరిగింది. సో గ్రూప్ 2 ప్రమోషన్స్ ఈ విధంగా ఇచ్చేస్తే సో మాకు ఏ విధంగా ఉద్యోగాలు ఉంటాయి అని చెప్పి ఇక్కడ అడగడం జరిగింది. సో ఆ విధంగా ఏదైనా నిర్ణయం తీసుకున్నారా లేకపోతే ఏదైనా ఇతర కారణాలు ఉన్నాయా అనేది అయితే తెలియాల్సి అయితే ఉంది. ఎటువంటి సమాచారం తెలిసినా చెప్తాను, అప్డేట్ చేస్తాను. మన ఛానల్ని ఫాలో అవ్వండి. వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.